షడ్రుచుల సమ్మేళనం ఉగాది నాడు 6 మంత్రులెవరా అన్నది తేలాల్సింది. కానీ జస్ట్ మిస్ అయింది. ఇప్పుడు 6 మంత్రి పదవులు ఎవరికి కేటాయించినట్లు? ముందు వరుసలో ఉన్న వారెవరు? ఎవరి పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది? వారి వారి డిమాండ్లేంటి? కొత్త లిస్టులో ఎవరెవరి పేర్లున్నాయి? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఉగాది కల్లా 6 మంత్రులకు పదవులు ఖాయమనుకున్న ఆశావాహుల ఆశలు ఒక్కసారిగా వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 3 అన్నారు, కానీ అది కూడా సాధ్యం కాదంటున్నారు. అయితే ఎట్టకేలకు ఫస్ట్ వీక్ లో లిస్టు రిలీజ్ అవుతుందని మాత్రం చెప్పుకుంటున్నారు. అయితే 6 బెర్తలకు గాను 5 ఎంపిక పూర్తయినట్టుగా తెలుస్తోంది. మరొక పదవిపై మాత్రమే ఇంకా కసరత్తు నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా పార్టీ అంతర్గత వర్గాలు చర్చ జోరుగా సాగుతుంది. ఇప్పటికే రాష్ట్ర నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానానికి తెలియజేశారట. సామాజిక వర్గాల సమీకరణాల దృష్ట్యా ఎవరికిస్తే బావుంటుందో ఫుల్ క్లారిటీ ఇచ్చారట. కేబినెట్ విస్తరణలో ఇటీవల జరిగిన మీటింగే ఫైనల్ మీటింగ్ అన్న మాట కూడా వినిపిస్తుందట. ఖరారైన వారిలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి వివేక్ వెంకటస్వామి, ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ముదిరాజ్ కోటాలు వాకిట శ్రీహరి, ఉమ్మడి నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇక మైనార్టీల నుంచి ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ కి ఛాన్స్ ఇచ్చేలా తెలుస్తోంది. మిగిలిన ఒక బెర్త్ కోసం ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విజయశాంతి పేరు వినిపిస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం పోటీలో ఉన్నట్టు సమాచారం. ఇదంతా ఇలాగుంటే ఎస్టీ కోటాలో ఒకరికి డిప్యూటీ స్పీకర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఈ ప్రాంతం నుంచి ఒక రెడ్డి నేతకు ఈ దిశగా పార్టీలో జోరుగా చర్చ సాగుతుందట. అయితే ఎస్టీ కోటాలో కొందరు ఆశావాహులు తమకు బెర్త్ ఖాయమంటూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారట. తమకంటే తమకు ఛాన్స్ ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తులు ఇస్తున్నారట. వీరిలో ఎవరికి దక్కుతుందనే స్పష్టత రాకున్నా తమ ఆశలైతే పెంచుకుంటూ వస్తున్నారట. మరి ఇప్పటికైనా కేబినెట్ కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేస్తారా, లేక ఏవైనా 1-2 ఖాళీలతో కొత్త లిస్టు విడుదలవుతుందా ఇంకా తేలాల్సి ఉందంటున్నారు. మొత్తంగా ఏప్రిల్ తొలి వారానికల్లా కేబినెట్ విస్తరణ జరిగితే 6 పదవులను భర్తీ చేస్తారా లేదా తేలాల్సి ఉందంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.